హలో అండి. ఇప్పుడైతే స్నానం అంతా అయిపోయి పూజ అంతా చేసుకున్నానండి. టైం అయితే 6:30 అయిపోయింది. ఫస్ట్ టైం అనమాట. కొంచెం లేట్ అయితే అయిపోయింది ఈరోజు. ఇప్పుడైతే ఈరోజు సాటర్డే కదండి, వంట అంతా అయితే స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలకైతే హాఫ్ డే స్కూల్ అనమాట. సో దానికోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్, లంచ్ అనేసి అయితే నేను చూపిస్తానండి ఈరోజు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అయితే కొంచెం పల్లీలు అనమాట ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. డ్రై ఫ్రై అనమాట. ఎందుకంటే నేను పోహా చేస్తాను కదా, ఇప్పుడు ఆ పోహాకైతే నేను అందులోపలే వేసి ఆయిల్తో అయితే చేయనండి. ఇలా డ్రై ఫ్రై చేసేసి అయితే తీసేసుకుంటాను అనమాట సైడ్కి. అప్పుడు తొక్కలన్నీ నీట్గా వచ్చేస్తాయి. సో ఇది తీసుకున్న తర్వాత అదే కడాయిలోని కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మన కరివేపాకు, పెసరపప్పు, మళ్ళనేమొంచి ఈ ఫ్రైడ్గా చనాడాలు ఇవన్నీ అయితే ఇంకా రెండు ఎండుమిరపకాయలండి. ఇవన్నీ అయితే వేసుకున్నాను. సిమిలోనే దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఇలాగా ఫ్రై అవుతుంది అన్నప్పుడు అనమాట ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు, ఒకటే ఉల్లిపాయ వేసుకున్నాండి. పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే అంత చాలా టేస్ట్ వస్తుందండి ఈ ఉప్మాలోని. ఎందుకంటే మనం లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటాం అనమాట. సో అందుకైతే ఇలా ఉల్లిపాయ ఒకటి వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే 5 వేసుకున్నానండి. వేసుకొని దీన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలాగిది ఫ్రై చేస్తూనే ఇంకో పక్కన అయితే దీంట్లోని గెడ్లుప్పు, మళ్ళీ పసుపు వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక 2 డేస్ నుంచి అయితే చాలా కొంచెం పనులు అయితే ఎక్కువైపోయినాయండి. ఎందుకంటే మా హస్బెండ్కి అస్సలు ఒంట్లో బాగోలేదు, ఫుల్ ఫీవర్ అనమాట. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళమంటే అయితే నా మాట అయితే అసలు వినట్లేదు అతను. సో అతనైతే అలా పడుకొనే ఉంటున్నారు. సో ఇంకా తప్పదు అని చెప్పేసి నేనే పిల్లల్ని దేబెడ్డాలు తేడాలు అన్నీ అవుతున్నాయండి. సో ఇప్పుడు చూడండి, ఇలాగైతే అది కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక 1/2 కప్ వాటర్ వేసుకున్నాను, ఎక్కువైతే వేసుకోలేదు. నేను ముందే అనమాట మన ఇది ఉన్నది కదండి, అదే పోహా ఉన్నది కదా, దాన్నైతే నేను ముందే వాటర్లో అయితే బాగా కడిగేసాను అనమాట. కడిగేసి ఇంకా కడిగేసి తీసేసాను. చూడండి ఇలా కడిగేసుకొని తీసేసుకున్నాను నీట్గా. ఇదైతే హాఫ్ వేసుకుంటున్నానండి. ఇది హాఫ్ వేసుకొని దీన్ని అయితే కలుపుకుంటున్నాను అనమాట. నేను ముందే వీటినైతే కడిగి ఉంచుకుంటానండి. కడిగి ఉంచుకున్న కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే ఇది మనం లిడ్ క్లోజ్ చేసి ఉంచిన తర్వాత అనమాట బాగా అంటే కొంచెం బాగా మెత్తగా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది మన పిల్లలకి మెయిన్ నేను ఆలోచించి చేస్తున్నానండి. మా పిల్లలైతే పాప బాబు ఇద్దరు తింటారు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇది. ఎప్పుడు ఇది బాగుంటుంది అంటే ఎప్పుడైతే ఇది మెత్తగా ఉంటుందో, కానీ ఇరిగిపోకూడదండి, అంటే మరీ అన్నంలాగా ముద్దలాగా అయిపోకుండా ఉండాలి అని చెప్పి కొంచెం అయితే వాటర్ వేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది కలిపిసాను కదండి, దీనికైతే లిడ్ అవుట్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో ఉంచిస్తానమాట. ఇలాగైతే ఇవన్నీ ఈరోజు ప్రిపేర్ చేసుకున్నానండి. ఒకటైతే ఈ పోహా ప్రిపేర్ చేసుకున్నాను, కారం ఉంది. ఇంకోటి అయితే స్వీట్ ప్రిపేర్ చేసుకొని పిల్లలు తినిపించి వాళ్ళకి రెడీ చేసి స్కూల్కి దేబెట్టి స్కూల్ నుంచి తెచ్చి ఈరోజైతే ఫుల్ బిజీ. ఈరోజే కాదండి, 2 రోజుల నుంచి ఇలాగే అవుతుంది. సో ఇలాగే అయితే ఫుల్ పనులు అయితే ఎక్కువైపోయినాయండి నాకు ఈ మధ్యన. ఏదో దేవుడి దయ వల్ల ఈ డిష్ వాషర్ తీసుకున్నాను కాబట్టి కొంచెం చాలా హెల్ప్ అవుతుంది, లేదంటే ఇంకా కష్టమైపోదును. చూడండి ఇప్పుడైతే బాగా దగ్గరికి అయిపోయింది కదండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అయితే ఇలా కలుపుకున్నాను. పోహా అయితే అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఇందులో అనమాట నేను ఒక హాఫ్ నిమ్మపండు అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ చేయట్లేదండి, ఎందుకంటే మా హస్బెండ్ తినట్లేదు ఏంటి నా బ్రేక్ఫాస్ట్. సో ఇదే మాకు సరిపోతుంది అనమాట, మాకు పిల్లలకి. ఇంకా ఈవినింగ్ కూడా కొంచెం మిగిలిపోతుందండి. సో ఇదైతే హాఫ్ చేస్తున్నాను. అతను తింటే తింటారు, లేకపోతే లేదు అని చెప్పేసి అయితే చేస్తున్నాను. కానీ అతనైతే ఏం తినలేదండి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు, ఏంటి లేదు అని నేను చెప్పినా వినట్లేదు అతను. ఇంకా మరి ఇంకెందుకు అని చెప్పేసి కొంచెం బ్రెడ్ అయితే తెచ్చేసి ఇచ్చాను అనమాట. బ్రెడ్ తిన్నారు అతను, అంతే. సో ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని ఇంకా చూడండి ఇలాగైతే అనమాట కలిపేసుకుంటున్నాను. ఇందాకలా నేను పల్లీలు అయితే ఫ్రై చేసి ఉంచుకున్నాను కదండి, దానివైతే తొక్కలన్నీ తీసేసాను అనమాట. ఇప్పుడు ఆ పల్లీలు ఫ్రై చేసినవి అనమాట ఇందులో వేసేసుకుంటున్నాను. అప్పుడు ఏంటవుతుందంటే మెత్తగా అవ్వకుండా ఉంటాయండి లాస్ట్లో మనం యాడ్ చేసామంటే. సో బాగుంటుంది అనమాట. ఇంకోటి పోహా అయితే వేడిగానే తినండి, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఇది చూడండి పెనం నుంచి తీసేసి అక్కడ పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకో చిన్న కడాయి పెట్టుకుంటున్నానండి, అది స్వీట్కి అనమాట. ఇదోటండి, ఇది ఐరన్ అనమాట, క్యాస్ట్ ఐరన్ అనమాట. సో ఇదైతే స్వీట్ పోహా రెడీ చేద్దామని చెప్పేసి పెట్టాను. యాక్చువల్లీ రెడీ చేయకపోయినా అవుతుందండి, కానీ మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. ఇది బనానాతోని, అంటే ఒక బనానా కూడా వేసి నేను ప్రిపేర్ చేస్తాను ఇది. సో అబ్బాయికి ఇష్టం అని చెప్పేసి అయితే ఇది రెడీ చేస్తున్నాను నేను.
చూడండి ఇప్పుడైతే 2 స్పూన్లు అయితే నేను ఘీ వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసి తీసుకుంటానండి. చూడండి జీడిపప్పు తీసుకుంటున్నాను అనమాట. నేను నెక్స్ట్ వీడియోలోని డిష్ వాషర్‌ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి అయితే వేస్తానండి. ఎందుకంటే నాకు చాలామంది అడుగుతున్నారనమాట. తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు మెసేజ్ చేసి డిష్ వాషర్ ఎలాగుంది? ఏమి యూజ్‌ఫుల్లా కాదా అని. నాకైతే నిజంగా లిటరల్లీ చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తుందండి. లేకపోతే పని మనుషులతోని పడేసరికే మనకు అయిపోతది. ఆళ్ళ పనులు కరెక్ట్‌గా ఉండవు. వాళ్ళ టైంకి రారు, చెయ్యరు. మధ్యలో లీవ్‌లు కూడా ఎక్కువ తీసుకుంటారు. అదే గాని ఈ డిష్ వాషర్ అన్నామంటే మనకు అసలు టెన్షనే లేదండి. జస్ట్ మనం అది అరేంజ్‌మెంట్స్ ఎలా చేయాలి అని నేర్చుకుంటే చాలు. నాకు తెలిసైతే అంతేనండి. ఇంకేంటి లేదు. ఇప్పుడు చూడండి ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్‌లోకి అయిన తర్వాత నేనైతే జీడిపప్పు తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇదే ఘీలోననమాట నేను కొంచెం కిస్మిస్ కూడా ఏసుకుంటున్నాను. కిస్మిస్ కూడా ఏసుకొని ఒక 1 మినిట్ వరకైతే ఫ్రై చేసుకుంటున్నానండి. ఈరోజైతే బచ్చలాకుది పులుసు చేస్తున్నానండి. అంటే నైట్‌దనమాట మాకు ఇది ఉన్నదనమాట. బీన్స్ ఫ్రై చేశాను. సో, దానికైతే పప్పు కూడా ఉన్నదండి. కానీ ఎందుకో పిల్లలకి బచ్చలాకు కొంచెం మంచిది కదా! సో, వీక్లీ వన్స్ అయితే ఇస్తాననమాట బచ్చలాకు నేను. ఎలాగో మాది మీదన చెట్టు ఉంది కదండీ! చాలా వస్తుంటదనమాట. సో, మరి ఇంకెందుకు అని చెప్పేసి బచ్చలాకైతే ఎక్కువ తెచ్చానండి. చాలా ఎక్కువొచ్చింది. సో, ఎక్కువ ఉన్నది కదా అని చెప్పేసి పులుసు పెట్టాను. లేకపోతే పప్పులోకి ఏసిస్తాను ఎప్పుడునా నేను. సో, ఈరోజు పులుసు కూడా ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు చూడండి అది కిస్మిస్ అయితే ఫ్రై చేసి తీసిన తర్వాత 3 యాలకులనమాట బాగా దంచేసి ఇదే ఆయిల్‌లో ఏసేసానండి. ఇప్పుడు ముందు నుంచి అనమాట నేను కొంచెం దంచి ఎప్పుడు పెట్టుకుంటాననమాట ఇలాగ బెల్లం అయితే. ఉన్ని బెల్లం అంతా అయితే ఏసేసాను. సో, బెల్లం అయితే ఏసేసుకొని కొంచెం అయితే వాటర్ ఏసుకుంటానండి ఇందులోపల. ఎందుకంటే బెల్లం కరగాలి కదా! కొన్ని చూడండి గట్టిగా అంటే ముక్కలుగానే ఉంది. నాకైతే ఇప్పుడు అది దంచడానికి టైం కూడా లేదు. లేట్ అయిపోతదనమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి తినిపించి ఆళ్ళకి రెడీ చేసి బాక్సులు కట్టి నేనే దేబెట్టి నేనే తేవడం అండి. సో, అదే పెద్ద ఇష్యూ అనమాట. ఈ మధ్యన నాకయిపోతుంది. మాది థర్డ్ ఫ్లోర్ అండి. నేనైతే రోజుకిప్పుడు ఒక 5-6 సార్లు దిగుతానండి మినిమమ్ అనమాట. అన్ని సార్లు ఎక్కి దిగేసరికి ఇంకా మనకయిపోతదనమాట పనులకక్కడే. నేనైతే ఇంకా ఇది కూడా తీసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. ఇప్పుడు చూడు రోబో క్లీనర్ వస్తుంది కదా! హౌస్‌కి అది కూడా తీసుకుందాం అని అనుకుంటున్నాను. అది తీసుకున్నామంటే అది కూడా బాగుంది. రివ్యూస్ చూస్తున్నాను. కానీ ఇది ఫస్ట్ యూజ్ చేద్దాం కొన్ని రోజులు అని డిష్ వాషర్ యూజ్ చేద్దాం అని చెప్పేసి అయితే ఊరుకున్నాను. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక బనానాననమాట చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇందులోపల ఏసేసుకున్నాను బనానాని. మీరెప్పుడు పోహా చేసినా సరే అటుకులతోని ఇలాగా స్వీట్ కూడా చేసుకోండి. 2 కాంబినేషన్ చాలా బావుంటది. సో, ఇప్పుడు చూడండి ఇలాగ బనానా ఏసుకున్న తర్వాత ఇందాకలా కొంచెం హ్మ్, పెద్ద పెద్దగున్నాయి కదండీ! మనది బెల్లము దాన్నంతా అనమాట కరగబెట్టుకున్నాను. అది కరిగిన తర్వాత కొంచెం మిగిలింది ఇంకా ఇందాక సగం ఏసాను కదండీ! ఆ మిగతా సగం అనమాట ఇందులో ఏసేసుకుంటున్నాను స్వీట్. మిగతా అటుకులనమాట ఇందులోపల ఏసేసుకొని స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, చూడండి ఇప్పుడైతే ఇలాగా కొంచెం కలుపుకొని ఇప్పుడు ఇందులో అయితే ఒక 1-2 స్పూన్స్ ఘీ మళ్ళా ఏసుకుంటానండి నేను. ఎందుకంటే దీనికి మెయిన్ టేస్ట్ ఘీయే అనమాట. ఘీ ఏసుకొని ఇంకా మూతైతే పెట్టేస్తే సరిపోతదండి. చూసారు గదా! కలుపుతా ఉన్నాను నేను. ఇవి మనకి టైంలు గట్టా లేనప్పుడైతే ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అండి. ఇందాకలా ఫ్రై చేసి ఉంచుకున్నా కదండీ కాజు, కిస్మిస్ ఆ 2 కూడా ఏసేసాననమాట ఇప్పుడే ఇందులోనే. ఘీ చూడండి 2 స్పూన్స్ ఏస్తున్నాను. ఇదైతే నేను ఇంట్లో చేసుకుందే కదండీ ఘీ. ఇంకా మళ్ళా తీయాలనమాట నెయ్య. ఇది ఉంది కదా అని చెప్పేసి కొంచెం బతికించేస్తున్నాను గానీ, ఇంకా కప్ అయితే నిండిపోతుంది. సో, ఇప్పుడు ఆ నెయ్యి కూడా తీసుకోవాలి. కానీ మండే కూడా పిల్లలది బక్రీద్ కదండీ! సో, సెలవు ఉన్నది స్కూలు. సో, అంతవరకు పిల్లలు స్కూల్‌కెళ్ళినంత వరకైతే నాకు ఈ పనులైతే అవ్వవండి. ఎందుకంటే ఆళ్ళు ఇంట్లో ఉంటే నాకు డిఫరెంట్‌వన్నీ అడుగుతుంటారనమాట. ఇప్పుడు ఇలా సిమ్మి చేసి ఒక 5 మినిట్స్ అయితే నేను ఉంచేసానండి. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ అయిపోయింది. తీసేసాననమాట. దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు ఆర్పేసి మళ్ళా క్లోజ్ చేసి పెట్టేశాను. ఇదైతే పిల్లలిద్దరికీ అండి ఒకే ప్లేట్‌లో ఏసి తినిపిస్తానని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. చూడండి ఇది పోహా, ఇదైతే ఆ స్వీట్‌దనమాట. చాలా టేస్ట్‌గుంటది. మీరు కూడా ఎప్పుడైనా సరే పిల్లలకి ఇలా పంపించే ముందు అలా ట్రై చేయండి. ఇప్పుడైతే ఇది లంచ్‌కనమాట ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలాగా ఒక గిన్నె అయితే పెట్టుకొని ఇందులోని ఆవాలు, మళ్ళా జీలకర్ర అయితే ఏసేసి 2 ఎండుమిరపకాయలు ఏసుకున్నానండి. ఏసుకొని పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్న ఒక ఉల్లిపాయి, 5-6 పచ్చిమిరపకాయలు ఏసుకున్నాను. నేను చెప్పాను కదండీ పులుసు పెట్టానని చెప్పేసి. పులుసయితే చాలా బావుంటదండి. ఎప్పుడు మనం ఇలాగ బచ్చలాకు అంటే మనం ఏం చేస్తాం నార్మల్‌గా అంటే పప్పులోనేసేస్తాము. అలా కాకుండా ఇలా పులుసు ఒకసారి రెడీ చేయండి. చాలా టేస్ట్‌గుంటది.
ఇందులో అయితే ఇదోటి ఇప్పుడు ఉప్పేసుకున్నానండి. ఉప్పేసుకొని దంచిన హ్మ్, గార్లిక్కు, అలాగే దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ కాదండి, దంచాననమాట. అప్పుడే ఫ్రెష్‌గా దంచేసేసాను. చాలా మంచి స్మెల్ వస్తుంటదండి ఇదైతే. టేస్ట్ కూడా చాలా బావుంటది. మా పిల్లలు కూడా తింటారండి. యాక్చువల్లీ మా పాప అనమాట ఎక్కడైనా సరే ఇలాగా ఆకుకూరలు గట్రా ఉన్నదంటే తినదది నార్మల్‌గా. కానీ పులుసులోనే ఏస్తాను కదండీ ఆకు. సో, అదైతే మాత్రం సైలెంట్‌గా తినేస్తది. ఇప్పుడు ఒక చిన్న టమాటా అండి ముక్కలు కోసుకొని ఉంచుకున్నాను. ఆ టమాటో కూడా ఏసేసాననమాట. పిల్లలకి స్కూల్ నుంచి ఇంకా తేవాలండి. దానికంటే ముందే అయితే ఇది ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. ఇంకో పక్కన చూడండి అదే గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని కార్న్‌ఫ్లోర్ అయితే ఒక 1 ½ స్పూన్ అయితే ఏసుకున్నానండి నేను. 1 ½ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనమాట. ఏసుకొని ఇంక బాగా కరిగిపిస్తున్నాననమాట. అంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేదనుకోండి బియ్యం పిండైనా ఏసుకోవచ్చు. ఎందుకంటే ఇది పులుసు కదండీ! చాలా పల్చగా ఉండకుండా కొంచెం కన్సిస్టెన్సీ థిక్‌గా రాని అనేసైతే కలుపుకుంటున్నానండి. కార్న్ ఫ్లోర్ లేదు అంటే బియ్యం పిండి కూడా ఏసుకోండి. ఏం పర్వాలేదు. చూడండి ఇప్పుడైతే ఉండలు ఏమీ లేకుండా, లంప్స్ ఏమీ లేకుండా ఇలాగైతే కలుపుకుంటున్నాననమాట. నార్మల్‌గా అయితే మనం ఏ పులుసుల్లోకి ఇలాగైతే ఎయము. కానీ ఇందులోనైతే నేను ఏస్తానండి. ఎందుకంటే అప్పుడు కొంచెం థిక్‌నెస్ వచ్చి చాలా బావుంటది. ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఇవి మరీ ఎక్కువ మగ్గిపోక్కర్లేదండి మనకి. జస్ట్ కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ ఏసుకుంటున్నానండి. 1 గ్లాస్ అయితే వాటర్ ఏసుకున్నాను. ఇది చింతపండు పులుసు కదండీ మరి. చింతపండు లేకుండా అయితే అవ్వదు. సో, చింతపండు అయితే మాత్రం ముందే నానబెట్టుకున్నాను. అదైతే ఇప్పుడు చింతపండు పలుపు తీస్తున్నాననమాట. లాస్ట్ టైము మా బాబుది బర్త్‌డేకి మా మమ్మీ ఆళ్ళొచ్చారండి. అప్పుడు ఒక 5 కేజీల వరకు అయితే చింతపండు తెచ్చారనమాట. కొత్త చింతపండంతా. సో, అదే అయితే నేను వాడుతున్నాను ప్రస్తుతంకి. ఇప్పుడు మళ్ళా నేను ఆగస్ట్‌లోని ఎళ్తానండి వైజాగు. సో, అప్పుడెళ్ళినప్పుడు అంటే ఒక పెళ్ళికెళ్ళవలసొస్తుందనమాట. అప్పుడైతే మా మమ్మీ ఆళ్ళొచ్చినప్పుడు మళ్ళా ఒక 2 కేజీలు తెస్తాము అంటున్నారు. చూడండి చింతపండయితే పల్పంతా తీసేసాను నేను. ఈ చింతపండుదైతే ఉంచేస్తానండి. ఉంచేసి ఈరోజు నైట్ అనమాట కొంచెం దేవుడి సామాన్లు తోమేద్దాము అనుకుంటున్నాను. సో, దానికి ఈ చింతపండు యూజ్ అవుతది అని చెప్పేసైతే పక్కన పెట్టేస్తున్నాను. సో, ఇలా చింతపండు పులుసు కూడా ఏసుకున్నానండి. ఏసేసి ఇంకా ఇప్పుడైతే ఇది కొంచెం చెక్ చేసుకుంటాననమాట. మరుగుతున్నప్పుడు. మరిగినంత వరకైతే ఇది ఉంచుకోవాలి. మనం అంటే వీక్లీ మినిమమ్ 2-3 డేస్ కదండీ! ఆకుకూరలైతే తీసుకోవాలండి. అదైతే చాలా మంచిదనమాట. ఇప్పుడు పిల్లలు స్కూల్‌లో ఉంటారు చూడండి. అప్పుడైతే నేను ఆకుకూరలు గట్రా అన్నీ అయితే ఇవ్వలేను. సో, ఆళ్ళైతే మాక్సిమం స్కూల్‌కి పరోటాసే ప్రిఫర్ చేస్తున్నారండి. ఒక మూలి పరోటా, మేథి పరోటా, ఆలు పరోటా ఇలాంటివైతే ఇస్తున్నాను. మేథి పరోటా అయితే మా పాప అయితే తినట్లేదండి. బాబు అయితే తినేస్తున్నాడు. సో, ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపేసుకుంటున్నాను. అందుకే అనమాట ఆళ్ళు ఇంట్లో ఇలాగ చూడండి సాటర్‌డే, సండే ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడైతే నేను ఇలాగ ఆకుకూరలైతే చేసిస్తానండి. ముందు రోజు ఉన్నా సరే నేను మరి ఇంకేం చేయకుండా ఆకుకూరలైతే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే పసుపు, కారము, ధనియాల పౌడర్ ఏసుకున్నానండి. ఏసుకొని కొంచెం కలుపుకుంటున్నాననమాట. నాకు ఆల్రెడీ నిన్న నైట్‌దనమాట పప్పున్నది. అంటే ముల్లంకాడ, వంకాయ సాంబార్ చేశానండి. అదున్నది. మళ్ళా నుంచి బీన్స్ ఫ్రై కూడా చేసి ఉంచాననమాట. అది కూడా ఉంది. మా హస్బెండ్ అయితే ఏం తినట్లేదు కదండీ! చేసిందంతా అలాగే ఉండిపోతుంది. ఇంకా ఎంత తక్కువ వండాలో కూడా నాకు తెలియట్లేదు. నా వండినవే ఉండిపోతున్నాయనమాట. ఉప్పైతే ఇక్కడ సరిపోలేదండి నాకు కొంచెం. సో, అందుకు కొంచెం ఉప్పు కూడా ఏసుకున్నాను. ఉప్పేసుకొని నేను ఆల్రెడీ అనమాట మా మేడ నుంచి తెచ్చాననమాట. చాలా బచ్చలాకు తెచ్చానండి నేను. సో, అందుకు ఆ బచ్చలాకంతా చూడండి కట్ చేసి ఉంచుకున్నాను. చాలా వచ్చిందనమాట బచ్చలాకు. అంటే ఒక పెద్ద 2 కట్టలు అనుకోండి బచ్చలాకు అంతొచ్చింది. సో, అదైతే ఏస్తున్నాననమాట. మనం ఏంటంటే బచ్చలాకు వీక్లీ తీసిస్తేనే బెటర్ అండి. అప్పుడే మళ్ళా కొత్తవొస్తాయనమాట. లేకపోతే ఏంటవుతదంటే ఆ చెట్టు అలా పెరుగుతూనే పోతది. ఇంకా ఆకంతా పాడైపోతది. సో, ఆకు కొంచెం పెద్ద సైజ్ అయినంత వరకైతే నేను తీయను. కానీ వీక్లీ వన్స్ అయితే ఎళ్లి తీసేస్తున్నాను. తీస్తున్నా ఇంకా వస్తుందండి. ఇలాగ ఎక్కువ ఎప్పుడైనా అయిపోయిందంటే పులుసు పెడుతున్నాను. లేదంటే పప్పులోకేసేస్తున్నాననమాట. సో, ఇప్పుడు చూడండి ఇదంతా దగ్గరికి ఇలా చేసుకొని ఇంక దీని మీదైతే ఒక లిడ్ కవర్ చేసేసి ఒక 5-10 మినిట్స్ అనమాట. ఈ ఆకు మరీ మనకి మెత్తగా ఉడికిపోక్కర్లేదండి. అంటే ఫుల్ చూడండి స్మాష్ అయిపోతది. అంతైతే ఉడికించుకోక్కర్లేదు. జస్ట్ ఉడికితే చాలనమాట మనకి. ఇలా లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత 5-10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా దగ్గరికి ఇలా ఉడుకుతా ఉంటది. ఈ టైంలో ఇంకోసారి కలుపుకోవాలండి బాగా. మనకి ఆకు కొంచెం మెత్తబడాలి. మెత్తబడినంత వరకైతే ఈ పులుసునైతే మనం బాగా మరగబెట్టుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇంకా ఇక్కడ గాని మీకు చూడండి వాటరు తక్కువ, ఎక్కువ అనిపించిందంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవడం అన్నీ చేసుకోవచ్చనమాట.
నాకైతే కొంచెం వాటర్ తక్కువే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూడండి వాటర్ అందుకే ఏసుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ కార్న్ ఫ్లోర్ అయితే కలిపేసి ఉంచుకున్నాను కదండీ! ఆ కార్న్ ఫ్లోర్ వాటర్ ఏస్తాను. ఏసినప్పుడు ఇంకా థిక్ అవుతదనమాట. సో, వాటర్ తక్కువైపోయింది అంటే బాగోదు అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా ఏసుకున్నాను. ఇంకా మళ్ళా చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఉప్పు గట్ట సరిపోయిందా లేదా అనేసి. ఎందుకంటే పులుసులకి మెయిన్ మనకి ఉప్పు, కారం, చింతపండు ఈ 3 సరిపోవాలండి. కారం అయితే కొంచెం తక్కువ ఉంచుకున్నాను. పిల్లలు తింటారని చెప్పేసి ఇదొకటి కార్న్ ఫ్లోర్‌దనమాట వాటరు. ఇదైతే ఏసేస్తాననమాట ఇప్పుడు దీని లోపల. ముందు నుంచి కిందకి అంతా కార్న్ ఫ్లోర్ ఎలుపుతది కదండీ! అందుకు ఒకసారి కలుపుకొని ఏసుకున్నాననమాట. ఇప్పుడు ఇది అలా కంటిన్యూ నేను కలుపుతానండి ఒక 5 మినిట్స్ వరకు. ఎందుకంటే ఇది మనకి చాలా థిక్ అయిపోకుండా మనం అంటే తెలుస్తదనమాట. కలుపుతూ ఉన్నామంటే కార్న్ ఫ్లోర్‌ది వాటర్ ఏసిన తర్వాత కూడా బాగా ఉడకాలండి. అందుకు కంటిన్యూ కలుపుతున్నాననమాట. చెక్ చేస్తున్నాననమాట. ఎలా కన్సిస్టెన్సీ ఎంత థిక్‌గొచ్చింది అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఇది ఇలా బాయిల్ అవుతుంటదనమాట. నాకైతే ఇంకా వాటర్ పడతదనిపించింది. సో, వాటర్ ఏసుకున్నాను. సో, మీరది చెక్ చేసుకుంటూ వాటర్ ఏసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి నా కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా అనిపిస్తుంది. కానీ ఏమంటే కంటిన్యూ ఇలా కొంచెం కలుపుకోండి. ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్ ఏసుకున్నాం కదా! అందుకైతే కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ చేసుకుంటున్నానండి నేను. ఇదైతే మా పిల్లలకి చాలా నచ్చిందండి. ఈరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరికీ రైస్‌తోననమాట ఇదే పెట్టాను. మరి ఏమీ అనకుండా సైలెంట్‌గా తినేశారు. ఇది చూడండి ఇంకా ఇలాగైతే అయిపోయిందనమాట. ఇప్పుడు లాస్ట్‌లో అనమాట నేను ఇంకా ఆర్పేసాననమాట అయిపోయిందని చెప్పేసి. ఇది మన మెంతులు, ఆవాలు, మెంతులు, ఆవాలు నేనెప్పుడు కొంచెం ఫ్రై చేసి గుండు చేసి ఉంచుకుంటానండి. ఆ గుండు అనమాట ఏసేసి లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. నేనిది ఆల్రెడీ టర్న్ ఆఫ్ కూడా చేసేసానండి. ఫ్లేమ్ ఒక టర్న్ ఆఫ్ చేసిన తర్వాతే ఎయ్యాలి. ఇప్పుడు చూడండి పిల్లలకి స్కూల్ నుంచి తెచ్చేసాననమాట. ఆళ్ళకి వడ్డిస్తున్నాను. సో, ఇక్కడైతే ఇలాగనమాట. ఈ పులుసైతే ఇలాగొచ్చింది. చిక్కదనం చూడండి ఎంత బాగొచ్చిందో. ఇదైతే రైస్ అండి. రైస్ మీదైతే ఇలా పులుసేస్తున్నాననమాట. చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో పులుసు చాలా మంచి కాంబినేషను. మా అబ్బాయికైతే ఇలాగేసి కలిపేసి ఇచ్చేస్తానండి. ఆడు తినేస్తాడు. మీకు వీడియో నచ్చిందంటే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో